కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి రైతు రుణమాఫీ చేస్తానన్నది, రైతు భరోసా ఇస్తానన్నది, ఆ తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నది. పోయిన కేసీఆర్ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇయ్యక బకాయిలు పెట్టిపోయింది కేసీఆర్. పిల్లల జీవితాలతోటి ఆడుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అట్లనే ఉన్నది. మరి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే చేయాలి కదా. 9 నెలలు అవుతుంది, పిల్లలు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ అనేది చేసిండు, కొంత చేయలేదు. రైతులకు భరోసా ఇస్తాడు, 15,000 ఇస్తాడు, దాని మాటే లేదు. సర్వే చేపిస్తున్నా అన్నాడు, 10 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, 20 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, 5 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, 3 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, ఎవరికి ఇవ్వాలని సర్వే చేపిస్తున్నాం, రేపిస్తాం మాపిస్తామన్న మాటలే చెప్తుండే కానీ కాక ఇస్తాడు. రైతు భరోసా గిట్ట ఇస్తే 10 ఎకరాల 5 ఎకరాల లోపు ఉన్నోనికే ఇవ్వాలి. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్నోడు ఏదో భూస్వామి అయిపోతాడు అక్కడ. దాన్ని బట్టి చేయాలి. రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనవి చేస్తున్నాం మేమనేది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది చెల్లించాలి, రైతు భరోసా ఏదైతే ఇస్తానో అది ఇవ్వాలి, కౌలు రైతులకు కూడా ఇస్తానన్నాడు. ఉన్న రైతుకే లేదంటే కౌలు రైతుకి వెళ్ళి ఇస్తాడు. మరి అది ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి చెప్పాలి.